నమస్తే ఈ రోజు మన ఈ వీడియోలో అంతర్రాష్ట్రీय स्तर पर हिंदी 10th क्लास 6th లెసన్ కి సంబంధించిన భాషా కి బాత్ వ్యాకరణాంశాలని నేర్చుకుందాం। ముందుగా ఇక్కడ అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో కొన్ని క్వశ్చన్స్ ని ఇవ్వడం జరిగింది బిట్స్ రూపంలో వాటిని చూద్దాం। पाठ के आधार पर निम्न प्रश्नों के उत्तर हाँ या नहीं में दीजिए। పాఠాన్ని ఆధారంగా చేసుకుని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు అవును లేదా కాదు అనేటువంటి సమాధానాలు ఇమ్మని ఇవ్వడం జరిగింది। ఇక్కడ ముందుగా మొదటిది హిందీ దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాంధతి హై। హిందీ దేశమును ఐకమత్యపు సూత్రంలో కట్టివేస్తుంది। హా అవును, ఎందుకంటే హిందీ భాష మొత్తం దేశమంతా కనుక మాట్లాడితే అది మనందరిలోనూ ఐకమత్యం భావాన్ని తీసుకువస్తుంది, మనందరినీ కూడా ఐకమత్యపు సూత్రంలో కట్టివేస్తుంది। इसके बाद 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है। 14 సెప్టెంబర్ రోజున హిందీ దినోత్సవం జరుపబడుతుంది। హా అవును। इसके बाद 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है। जनवरी 10వ తేదీన ప్రపంచ హిందీ దినోత్సవం జరుపబడుతుంది। హా అవును, ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10, మన భారతదేశంలో అయితే సెప్టెంబర్ 14వ తేదీన మనం హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటాం। హిందీ భాష से रोजगार की संभावनाएं अधिक है। హిందీ భాష వలన రోజ్గార్ అంటే ఎంప్లాయ్మెంట్, హిందీ భాష వలన ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। హా అవును, ఎందుకంటే మనం దేశంలో ఎక్కడికైనా సరే హిందీ భాష రావడం వల్ల అక్కడికి వెళ్ళి మనం ఉద్యోగాన్ని సంపాదించుకుని ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। इसके बाद नीचे दिए गए वाक्य पाठ के आधार पर उचित क्रम में लिखिए। ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, అయితే అవి జంబుల్ వర్డ్స్తో ఇవ్వడం జరిగింది। వీటిని మనం ఒక క్రమంలో రాసి సరైన వాక్యాన్ని రాయవలసి ఉంటుంది। మొట్టమొదటి చూద్దాం। భారతీ హిందీ శాబ్దిక్ अर्थ भी कहलाती है से अपने। ఇక్కడ ముందుగా హిందీ अपने शाब्दिक अर्थ से भारतीय भी कहलाती है। ఇప్పుడు మనం పూర్తి వాక్యంలో రాసినట్లయితే హిందీ अपने शाब्दिक अर्थ से भारतीय भी कहलाती है। దీని ఇక్కడ నేను నెంబర్స్ ఇవ్వడం జరిగింది, దీని వాక్యంలో రాసి చూపిస్తాను। इसके बाद हिंदी 14 सितंबर मनाते हैं को दिवस। ముందుగా 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దినోత్సవం మనం జరుపుకుంటాము అని దీని భావం। నెక్స్ట్ तरह इस हिंदी अंतर्राष्ट्रीय पर शोभित है स्तर। इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है। దీని పూర్తి వాక్యంలో రాసినట్లయితే इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है। ఈ విధంగా హిందీ అంతర్జాతీయ స్థాయిలో శోభిల్లుతోంది అని దీని అర్థం। इसके स्वास्थ्य ध्यान पूरा रखना का अपने। अपने स्वास्थ्य का पूरा ध्यान रखना। अपने स्वास्थ्य का पूरा ध्यान रखना అంటే నీ ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధను వహించు అని దీని భావం। ఇప్పుడు మనం నేర్చుకున్న వాక్యాలను ఒకసారి చూద్దాం। హిందీ अपने शाब्दिक अर्थ से भारतीय भी कहलाती है। హిందీ తన శాబ్దిక అర్థము ద్వారా అర్థంలో భారతీయ భాష అని కూడా పిలువబడుతోంది। 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దినోత్సవం జరుపుకుంటాము। నెక్స్ట్ इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है। ఈ విధంగా హిందీ అంతర్జాతీయ స్థాయిలో శోభిల్లుతోంది। నెక్స్ట్ अपने स्वास्थ्य का पूरा ध्यान रखना।
నీ యొక్క ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధను వహించు అని దీని భావం. నెక్స్ట్, नीचे दिया गया विज्ञापन पढ़िए प्रश्नों के आधार दीजिए. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞాపన్ అంటే అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఇక్కడ విజ్ఞాపన్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి నెంబరు మరియు స్టేట్ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ మే రాజభాషా అధికారియోं की భర్తీ అంటే దేనికోసం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో దాని గురించినటువంటి విషయం. దేని గురించి ఇస్తున్నారు ఇక్కడ యాడ్? భారతీయ స్టేట్ బ్యాంక్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసరు భర్తీ కోసం అని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. भारतीय स्टेट बैंक में राजभाषा अधिकारियों की सहायक प्रबंध राजभाषा भर्ती के लिए भारतीय नागरिकों से आवेदन आमंत्रित किए जाते हैं. योग्य आवेदक आवेदन करने के लिए हमारे वेबसाइट http://www.statebankofindia.com अथवा http://www.sbi.co.in पर जाकर अन्य विवरण प्राप्त कर सकते हैं. आवेदक शुल्क भेजने से पूर्व विज्ञापन में दिया गया विवरण पूरी तरह से पढ़ ले. आवेदन आरंभ हो रहे हैं. दिनांक पंजीकरण की अंतिम तिथि दिनांक स्थान मुंबई और दिनांक यहाँ पर दिया गया. ఇక్కడ మనకి భారతీయ స్టేట్ బ్యాంక్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ దేనికోసం అంటే రాజభాషా అధికారియోं की భర్తీ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్స్ భర్తీ కోసం ఈ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంక్ వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్స్ కోసమని సహాయక్ ప్రబంధక్ అంటే మేనేజరు, సహాయక్ ప్రబంధక్ అంటే అసిస్టెంట్ మేనేజర్ యొక్క పోస్టుల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ వేయడం జరిగింది. భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని ఇన్వైట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయడం కొరకు వాళ్ళ వెబ్సైట్లు అయినటువంటి ఇక్కడ 2 వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ల ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్స్కి వెళ్ళిన తర్వాత మిగతా వివరాలన్నీ కూడా వెబ్సైట్స్ ద్వారా పొందవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమౌంట్ పే చేసే ముందు ఈ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుని అప్లై చేయమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దాంట్లోనూ అప్లికేషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయో ఆ తేదీ ఇచ్చారు. అలాగే రిజిస్ట్రేషను లాస్ట్ డేట్ ఏంటో ఎప్పుడో కూడా ఆ డేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక క్వశ్చన్స్ చూద్దాం. యహ విజ్ఞాపన్ కిస్ బ్యాంక్ కా హై? ఈ అడ్వర్టైజ్మెంట్ ఏ బ్యాంకుకు చెందినది? భారతీయ స్టేట్ బ్యాంక్. నెక్స్ట్, కిస్ నౌకరీ కే లియే యహ విజ్ఞాపన్ దియా గయా హై? ఏ జాబ్ కొరకు ఈ అడ్వర్టైజ్మెంట్ని ఇవ్వడం జరిగింది అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. దేనికోసమని? రాజభాషా అధికారియోं की భర్తీ యా సహాయక్ ప్రబంధక్ రాజభాషాకి భర్తీ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్స్ని యొక్క భర్తీ కోసం ఇక్కడ మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ क्वेश्चन, आवेदन करने से पहले वेबसाइट से अन्य जानकारी प्राप्त करने के लिए क्यों कहा गया होगा? ఇక్కడ మనకి అప్లై చేయడానికి ముందు వెబ్సైట్స్లో మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుని అప్పుడు అప్లై చేయండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకని అలా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు అని అడుగుతున్నాడు. ఎందుకంటే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి వివరాలను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వెబ్సైట్స్లోకి వెళ్ళి పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం అక్కడ అలా ఇచ్చి ఉండవచ్చు. ఇక్కడ మనం ఏమని రాయొచ్చు? आवेदन करने से पहले वेबसाइट्स पर जाकर अन्य विवरण प्राप्त करने के लिए कहा गया है क्योंकि आवेदक शुल्क भेजने से पूर्व विज्ञापन में दिया गया विवरण पूरी तरह से पढ़ लो. అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఆ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను పొందమని చెప్పడం కోసం అక్కడ అలా ఇచ్చారన్నమాట. భాషా की बात, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చినటువంటి సూచన ఆధారంగా మనం ఇక్కడ క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. మొట్టమొదటిది భాష, సమాధాన్, సంకల్ప్. एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए. ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలకు పర్యాయవాచి శబ్ద రాసి వాటిని సెంటెన్స్ ఫామ్ చేయవలసి ఉంటుంది. పహలా భాష అంటే లాంగ్వేజ్, పర్యాయవాచి శబ్ద బోలి, వాణి, జబాన్.
वाक्य प्रयोग हिंदी हमारी राष्ट्रभाषा है हिंदी मना జాతీయ భాష इसके बाद समाधान समाधानము లేదా పరిష్కారము पर्यायवाची शब्द हल सुलझाव परिष्कार वाक्य प्रयोग हर समस्या का समाधान होता है प्रति समस्यకు పరిష్కారం ఉంటుంది इसके बाद संकल्प సంకల్పము అంటే దృఢ నిశ్చయము అని సంకల్పము లేదా దృఢ నిశ్చయము पर्यायवाची शब्द निश्चय निर्धारण दृढ़ीकरण निर्णय అంటే ఏదైనా విషయం గురించి సంకల్పించుకోవడము అని గోపాల్ ने चोरी ना करने का संकल्प लिया గోపాలు దొంగతనం చేయకూడదు అని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నాడు దృఢ నిర్ణయాన్ని తీసుకున్నాడు అని దీని భావం इसके बाद एकता स्वदेश प्राचीन एक एक शब्द का विलोम शब्द लिखिए और उसे वाक्य प्रयोग कीजिए ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలకు ఆపోజిట్స్ రాసి వాటిని సెంటెన్స్ ఫామ్ చేయాలి पहला एकता विलोम शब्द अनेकता अनेकता में एकता भारत की विशेषता है భిన్నత్వంలో ఏకత్వము భారతదేశం యొక్క ప్రాముఖ్యత లేదా గొప్పదనము इसके बाद स्वदेश विलोम शब्द विदेश या परदेश वाक्य प्रयोग స్వదేశము అంటే మన దేశము విదేశము అంటే పరదేశము ఏకత అంటే ఐకమత్యము అనేకత అంటే భిన్నత్వము ఇక్కడ విదేశ్కి సంబంధించినటువంటి వాక్య ప్రయోగం దినేష్ పढ़ने के लिए विदेश जा रहा है దినేష్ చదువుకోవడం కొరకు విదేశము వెళ్తున్నాడు इसके बाद प्राचीन विलोम शब्द नवीन प्राचीनమైన నవీనమైన वे नवीन आदर्शों के भक्त हैं వారు నవీన ఆదర్శముల యొక్క భక్తులు అంటే ఆధునికమైనటువంటి ఆదర్శాలకు చెందినవారు అని इसके बाद परीक्षा संस्था दिशा एक एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలకు వచనం మార్చి వాటిని సెంటెన్స్ ఫామ్ చేయాలి पहला परीक्षा ఏకవచనం ఇది బహువచనం పరీక్షాయే आज से परीक्षाएं शुरू होती हैं ఈ రోజు నుంచి పరీక్షలు మొదలవుతాయి इसके बाद संस्था संस्थाएं संस्था संस्थలు ఏకవచనం బహువచనం వాక్య ప్రయోగం भारत में अनेक धार्मिक संस्थाएं हैं భారతదేశంలో అనేకమైన ధార్మిక సంస్థలు ఉన్నాయి इसके बाद दिशा बहुवचन दिशाएं दिशाएं 4 होती है దిక్కులు 4 ఉంటాయి इसके बाद सूचना पढ़िए और उसके अनुसार कीजिए సూచన చదివి దాని ప్రకారంగా మనం రాయవలసి ఉంటుంది మొట్టమొదటిది సకుశల్ అనుక్రమ్ అనుచిత్ ఉపసర్గ పెహచానియే ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలకు ఉపసర్గ రాయాలి उपसर्ग అంటే ఏంటి उपसर्ग वे शब्दांश हैं जो किसी शब्द से पूर्व लगकर उस शब्द का अर्थ बदल देते हैं या उसमें नई विशेषता उत्पन्न कर देते हैं उपसर्ग అంటే అది ఒక శబ్దాంశము అదే శబ్దం యొక్క ముందు ఉండి ఆ శబ్దం యొక్క అర్థంలో మార్పును తీసుకొస్తుంది దాన్ని మనం ఉపసర్గ అని అంటాము पहला सकुशल ఇందులో ఉపసర్గ స इसके बाद अनुक्रम उपसर्ग अनु అనుచిత్ ఉపసర్గ అన్ ప్లస్ ఉచిత్ అనమాట అన్ ఏమవుతుంది ఉపసర్గ అవుతుంది నెక్స్ట్ వార్షిక్ ఖుషి భారతి ప్రత్యయ పెహచానియే ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలకు प्रत्यय रायाली प्रत्यय అంటే जो शब्दांश धातु रूप या शब्दों के अंत में लगकर नए शब्दों का निर्माण करते हैं उन्हें प्रत्यय कहते हैं ప్రత్యయ అనేది ఇది ఒక శబ్దాంశము ఇది ధాతు రూపంలో కానీ లేదా శబ్దాల యొక్క చివర కానీ ఉండి కొత్త శబ్దాలను ఏర్పరుస్తుంది దాన్ని మనం ప్రత్యయ అని అంటాము పహలా వార్షిక్ ఇందులో ప్రత్యయ ఇక్ ఖుషి ఇందులో ప్రత్యయ ఈ భారతి इसमें प्रत्यय ई इसके बाद देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई कारक पहचानिए ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు ఇక్కడ కొన్ని లెటర్స్ ని అండర్లైన్ చేయడం జరిగింది వర్డ్స్ ని అవి కారక చిహ్నం ఆ కారక ఏమిటో రాయమని చెప్పారు देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई ఇక్కడ को के में के लिए की అనేటువంటి కారక్ ఏ కారకు మనం రాయవలసి ఉంటుంది దీని మీనింగ్ చూద్దాం దేశమును ఐకమత్యము అనేటువంటి త్రాటిలో కట్టివేయడం కొరకు ఒక భాష యొక్క అవసరము ఉంటుంది
ఇక్కడ దేశ్ కో, ఇక్కడ కో అనేది ఇది కర్మకారక్. అలాగే ఏకతా కే సూత్ర, ఏకతా కే అనేటువంటిది ఇది సంబంధ కారక్, యొక్క అనేటువంటి మీనింగ్ వచ్చింది కాబట్టి. అలాగే సూత్ర మే, ఇక్కడ మే అనేటువంటిది అధికరణ కారక్. నెక్స్ట్ బాంధనే కేలియే, కొరకు అనేటువంటి మీనింగ్ వచ్చింది. ఇక్కడ కేలియే అనేది సంప్రదాన కారక్. ఇస్కే బాద్ ఏక్ భాషాకి ఆవశ్యకత, భాష యొక్క, కాబట్టి ఇక్కడ కీ అనేది ఇది సంబంధ కారక్. మనం కారక్ వీడియోలో కారక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. इसके बाद सूचना पढ़िए और उसके अनुसार कीजिए. पहला सलाह, सरकार, संविधान, संस्कृति, समाधान. లింగ్ కి పహచాన్ కీజియే, ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలకు ఏ లింగో రాయవలసి ఉంటుంది. మనము లింగ్ మార్చేటప్పుడు జెండర్ని బట్టి మనం లింగ్ మారుస్తాం. అది ప్రాణివాచక అయితే మనం స్త్రీలింగో పుల్లింగో ఏదో అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం. అయితే అప్రాణివాచక శబ్దాలకి స్త్రీలింగ్ పుల్లింగ్ చెప్పడానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనం ఒక వర్డ్ని బహువచనంలోకి మార్చినప్పుడు ఏం అనేటువంటిది కానీ, అలాగే ఈం లేదా యాం అనేటువంటివి కానీ వచ్చినట్లయితే బహువచనంలో అవి స్త్రీలింగ శబ్దాలు అవుతాయి. అయితే పుల్లింగ శబ్దాలు ఏకవచనంలో బహువచనంలో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినవి లేదా ఏ కారం వచ్చినవి అవి పుల్లింగ శబ్దాలు అవుతాయి. అయితే మనం లింగ్ వీడియో ఇంకా చేయలేదు, అది చేసినప్పుడు అందులో మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ సలాహ్ అనేది స్త్రీలింగ్, అలాగే సర్కార్ స్త్రీలింగ్, సంవిధాన్ ఇది పుల్లింగ శబ్द. నెక్స్ట్ సంస్కృతి స్త్రీలింग शब्द. इसके बाद समाधान पुल्लिंग शब्द. इसके बाद जो विश्व के सभी देशों से जुड़ा हो, ఏదైతే ప్రపంచంలోని అన్ని దేశములను కలుపుతుందో దాన్ని ఏమంటాము. ఏక్ శబ్దమే లిఖియే, ఒక వర్డ్లో రాయవలసి ఉంటుంది దాన్ని. అంతర్రాష్ట్రీయ అంటే అంతర్జాతీయ, దేశములన్నింటినీ కూడా కలిపేటువంటి దాన్ని మనం అంతర్జాతీయ అని అంటాము. इसके बाद అద్వితీయ అనేక శబ్దోं में लिखिए. అద్వితీయ అంటే సాటి లేని, దీన్ని కొన్ని శబ్దాల కలయికతో రాయమని ఇచ్చాడు ఇక్కడ. జిస్కే సమాన్ కోయి దూసరా నా హో అంటే దానికి సమానంగా ఇంకా ఏది ఉండదు అని, లేదా జిస్కే జైసా కోయి దూసరా నా హో అంటే దానికి సమానంగా వేరే ఏది ఉండదు అంటే అది సాటి లేనిదై ఉంటుందన్నమాట. దాన్ని మనం అద్వితీయమైన అని అంటాము. इसके बाद नीचे दिए गए वाक्य रचना की दृष्टि से समझिए. ఇక్కడ కొన్ని వాక్యాలను ఇవ్వడం జరిగింది. రచన ఆధారంగా ఇవి ఏ వాక్యాలు వేటికి సంబంధించిందో రాయవలసి ఉంటుంది. पहला देखिए, मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे. అలాగే जो जानकारी दी गई है उसे समझिए. नेक्स्ट, तुमने पूछा कि हिंदी का क्या महत्व है. మొదటి వాక్యానికి అర్థం ఏంటంటే, నాకు పూర్తి నమ్మకము ఉంది కి అంటే అది ఏమిటంటే అని. ఇక్కడ కి అంటే ఇది కంజంక్షన్ అనమాట. అలా కీ అంటే యొక్క అనేటువంటి మీనింగ్ వస్తుంది. అదేంటంటే నీవు హిందీ ద్వారా నీ భవిష్యత్తుని ఏర్పరచుకుంటావని నా నమ్మకము అని దీని భావం. అలాగే రెండో వాక్యం, జో జాన్కారీ దీ గయి హై ఉసే సమझिए. దేని గురించి అయితే చెప్పబడిందో దాన్ని అర్థము చేసుకో అని దీని భావం. అలాగే తుమ్నే పూఛా కి హిందీ కా క్యా మహత్వ హై, నీవు అడిగావు కి అదేంటంటే హిందీ యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగావు అని. ఇక్కడ ప్రతి వాక్యంలోనూ కూడా రెండు వాక్యాలు ఉండడం జరిగింది. ఒకటి ముఖ్యమైన వాక్యము, మిగతా సెంటెన్సు ఆ వాక్యం మీద డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి ఈ వాక్యాలను మనము మిశ్ర వాక్యాన్ని అంటాము. అంటే ఈ వాక్యాల్లో ఒక ఉపవాక్యము అది ప్రధాన వాక్యం అయి ఉంటుంది, మిగతా సెంటెన్సు ఆ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటిని మనము మిశ్ర వాక్యాన్ని అంటాము. కాబట్టి 3 వాక్యాలు కూడా మిశ్రియ మిశ్రిత్ వాక్య. పహలా, దూసరా और तीसरा మిశ్రిత్ వాక్య హై. ఇప్పుడు మనం ఒకసారి వాక్య భేద్ చూద్దాం. వాక్యకే భేద్, రచనకే ఆధార్ పర్ వాక్యకే భేద్, రచన ఆధారంగా వాక్యం యొక్క భేదాలు. वाक्य असल सेंटेंस అంటే ఏంటో చూద్దాం. దో या दो से अधिक शब्दों के सार्थक समूह को वाक्य कहते हैं. 2 లేదా 2 కంటే ఎక్కువ శబ్దాలు యొక్క కలయిక, ఆ కలయిక ఏ విధంగా ఉండాలి, సార్థకమైనటువంటి సమూహముగా ఉంటే దాన్ని మనం సెంటెన్స్ అని అంటాము.
అర్థాన్ని ఇచ్చేటువంటిదిగా ఉండాలి. ఇక్కడ మోహన్ పుస్తక్ పడతా హై, మోహన్ పుస్తకము చదువుతాడు. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. మనం పుస్తక్ పడతా మోహన్ హై అని రాసామనుకోండి, అది సార్థకమైనటువంటి సమూహం అవ్వదు. కాబట్టి అది సరైన వాక్యం కాదనమాట. అంటే ఏదైనా కొన్ని శబ్దాల కలయిక అది అర్థాన్ని ఇచ్చేటువంటిగా అర్థవంతంగా ఉంటే కనుక దాన్ని మనము వాక్యము అని అంటాము. రచన ఆధారంగా వాక్యాలు 3 రకాలు. 3 भेद है। पहला सरल वाक्य या साधारण वाक्य, दूसरा संयुक्त वाक्य, तीसरा मिश्र या मिश्रित वाक्य। सरल वाक्य, जिस वाक्य में एक क्रिया होती है उसे सरल वाक्य कहते हैं। सरल वाक्य में एक क्रिया का होना अनिवार्य है। ఏ వాక్యంలో అయితే ఒక క్రియ ఉంటుందో దాన్ని మనం సరళ వాక్యం అంటాము. సరళ వాక్యంలో ఖచ్చితంగా ఒక క్రియ ఉండడం తప్పనిసరి. అంటే ఒక క్రియ కలిగినటువంటి వాక్యాలను మనం సరళ వాక్య, సాధారణ వాక్యని అంటాము. ఉదాహరణ, సీత హస్తి హై. సీత హస్తి హై, సీత నవ్వుతుంది. ఇక్కడ హస్న అనేటువంటి క్రియ ఒకటే ఉంది ఇక్కడ. అదేవిధంగా రమేష్ బీమార్ హై, రమేష్ జ్వరముతో ఉన్నాడు. ఇక్కడ కూడా హై అనేటువంటి క్రియ ఇక్కడ ఉంది. అదేవిధంగా మాతాజీని గీతకు ఎక్ సాడీ ది, అమ్మ గీతకు ఒక చీర ఇచ్చింది. ఈ సెంటెన్స్ అన్నిట్లోనూ కూడా ఒకే క్రియ ఉంది కాబట్టి వీటిని మనం సాధారణ వాక్య, సరళ వాక్య అని అంటాము. ఇక दूसरा संयुक्त वाक्य, जिस वाक्य में 2 या अधिक मुख्य तथा स्वतंत्र उपवाक्य होती हैं उसे संयुक्त वाक्य कहते हैं। ये दोनों पूर्ण अर्थ देते हैं। ఏ వాక్యంలో అయితే 2 లేదా అంతకంటే ముఖ్యమైనటువంటి స్వతంత్ర ఉపవాక్యాలు ఉంటాయో దాన్ని మనం సంయుక్త వాక్యము అని అంటాము. ఈ 2 కూడా పూర్తి అర్థాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఉదాహరణకు రామ్ బాజార్ గయా ఔర్ సంత్రే లాయా. రాముడు బజారు వెళ్ళాడు మరియు ఆరెంజెస్ తీసుకువచ్చాడు. ఇక్కడ 2 వేరువేరు వాక్యాలు. ఈ రెండింటిని ఔర్ అనేటువంటి కంజంక్షన్ కలిపింది. అలాగే సత్య బోలో పరంతు కటు సత్య నా బోలో. సత్యమును మాట్లాడు కానీ కఠినమైన నిజాలను మాట్లాడద్దు. అలాగే हम सब दिल्ली घूमने गए और वहाँ 4 दिन रहे. మేమందరం కూడా ఢిల్లీ తిరగడానికి వెళ్ళాము, చూడడానికి, మరియు అక్కడ 4 రోజులు ఉన్నాము. ఇక్కడ 2 ఉపవాక్యాలు ఉంటాయి. 2 కూడా స్వతంత్ర ఉపవాక్యాలు. ఈ రెండు కూడా పూర్తి అర్థాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇక్కడ సముచ్చయ బోధకు ఈ రెండింటిని కలుపుతుందన్నమాట. అంటే ఔర్, ఇస్లియే, పరంతు ఇటువంటి శబ్దాలు 2 వాక్యాలని కలుపుతాయి. వాటిని మనం సంయుక్త వాక్యాన్ని అంటాము. इसके बाद मिश्र वाक्य, मिश्र वाक्य में एक से अधिक उपवाक्य होते हैं। उनमें एक उपवाक्य प्रधान होता है तथा अन्य एक या अधिक उपवाक्य उस पर आश्रित होते हैं। उपवाक्य परस्पर व्यधिकरण योजकों से जुड़े हुए होते हैं, जैसे कि, यदि, अगर, तो आदि। మిశ్ర వాక్యలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు ఉంటాయి. వాటిలో ఒక ఉపవాక్యము ముఖ్యమైనదిగా ఉంటుంది. మిగిలినటువంటి ఒక వాక్యము లేదా ఇంకా ఎన్నైతే ఎక్కువ వాక్యాలు ఉంటాయి ఉపవాక్యాలన్నీ కూడా ఈ ముఖ్యమైనటువంటి వాక్యం మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ ఉపవాక్యాలన్నీ కూడా వ్యధికరణ యోజకంసే జుడా హుయే హోతే హై. ఇవన్నీ కూడా వ్యధికరణ యోజకతో కలుపబడి ఉంటాయి. జైసే ఉదాహరణ కి, యది, అగర్, తో అనేటువంటి శబ్దాలతో కలుపబడతాయి అన్నమాట. ఉదాహరణకు శిక్షక్నే బతాయా కి కల్ స్కూల్ మే చుట్టి హోగి. శిక్షక్ టీచర్ ఏమని చెప్పారంటే రేపు స్కూల్కి సెలవు ఉండవచ్చు అని చెప్పారు. జో వ్యక్తి కమరే మే బైఠా హై వహ మేరా భాయి హై. ఎవరైతే వ్యక్తి రూమ్లో కూర్చుని ఉన్నారో అతను నా బ్రదర్ అని దీని భావం. ఇక్కడ జో, వహ్ ఇక్కడ ఇవి వ్యధికరణ యోజక చిహ్న అన్నమాట ఇవి. అలాగే यदि इस बार वर्षा ना हुई तो सारी फसल नष्ट हो जाएगी. ఒకవేళ ఈసారి వర్షాలు పడకపోయినట్లయితే, తో అంటే అలా అయితే గనక మొత్తం పంట అంతా కూడా నష్టమవుతుంది అని దీని భావం. ఇక వేరొక లెసన్ యొక్క భాషాకి బాత్ వేరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సూచనని, సలహాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు.